మనం చాలా సింపుల్గా బండి స్టైల్లో మిర్చి బజ్జీ ప్రిపేర్ చేసేద్దాం. ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, తర్వాత జీలకర్ర కొంచెం, అండ్ జీలకర్ర ప్లేస్లో వాము కూడా వేసుకోవచ్చు. అండ్ కొంచెం బేకింగ్ సోడా వేసేసి పిండిని మొత్తం ఉండలు లేకుండా బాగా స్మాష్ చేసుకోవాలి. ఎలా అంటే ఒక చిన్న ఉండ కూడా ఉండకూడదు, అంతలా స్మాష్ చేసుకోవాలి. తర్వాత వేడి వేడి నూనె ఒక గరిట వేసేసామంటే దాని మీద పిండి తోస్తూ మంచిగా స్మాష్ చేసుకోవాలి. అస్సలు ఉండలు ఉండకూడదు, ఎందుకంటే మిర్చి బజ్జీ అన్నది ఉండలు ఉండలుగా వస్తుంది. సో తర్వాత తగినన్ని వాటర్ తీసుకొని మంచిగా బీట్ చేస్తూ స్మూత్గా కలుపుకోవడమే. కలుపుకున్న తర్వాత మా సైడ్ ఈ బజ్జీ మిర్చి అవైలబుల్ ఎక్కువ ఉంటుంది. సో నేను ఇప్పుడు కొనలు కట్ చేసుకొని మిర్చిలో ఉన్న గింజలన్నీ తీసేస్తున్నాను. ఎందుకంటే స్పైసీనెస్ తగ్గుతుంది. దట్టు ఈ మిర్చి అసలు కారం కూడా ఉండదు. సో పిల్లలు కూడా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు. ఒక 5 ఇయర్స్ 4 ఇయర్స్ పిల్లలైతే ఈజీగా తినేయచ్చు. సో నేను ఒక 10 పచ్చిమిర్చి తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. అసలు గింజలు లేవు చూడండి, మొత్తం తీసేసాను. సో అలా అన్నిటికీ సేమ్ ప్రాసెస్లోనే మనకి ఎన్ని మిర్చి బజ్జీలు కావాలో అన్ని మిర్చి బజ్జీలకి సేమ్ ప్రాసెస్లోనే కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం స్టఫ్ ప్రిపేర్ చేసుకోవాలి. పుదీనా, కొంచెం కొత్తిమీర తీసుకొని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను మీడియం సైజులో చిన్న చిన్న ఎంత వీలైతే అంత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర అండ్ ఆనియన్ ఒకే సైజులో ఉండేటట్టు కట్ చేసుకోవాలి. అంటే టూ మచ్ స్మాల్, చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటే స్టఫింగ్కి ఈజీగా ఉంటుంది అండ్ దట్టు టేస్టీగా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఆనియన్ కట్ చేసుకుంటున్నాను. సో ఆనియన్ కట్ చేసుకునే లోపు నేను పల్లీలు కూడా కొంచెం ఆయిల్ వేసి మంచిగా డీప్ ఫ్రై చేసుకునేసాను. సో అలా చేసుకోవడం వల్ల మనకి డైరెక్ట్ బండి మీద తిన్న బజ్జీ లాగానే చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉంటుంది. సో దీంట్లోకి ఆనియన్, తర్వాత సాల్ట్, కారం, తర్వాత సింపుల్గా పిండి కలుపుకొని ఒక గ్లాస్ జార్లోకి తీసుకుంటే పిండి అన్నది చాలా బాగా బజ్జీ మిర్చికి ఇలా చూడండి, మన హ్యాండ్కి టచ్ అవ్వదు. బజ్జీ మిర్చికి మనకి ఎంత కావాలో అంత చూసుకోండి. ఇలా కొలతలతో కలుపుకుంటే బజ్జీ మిర్చి అన్నది టేస్టీగా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఇలా కొలతలతో చేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే 3 వేసాను. సో ఇవి లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. ఆయిల్ కొంచెం పైకి జీలకరిస్తూ ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకున్నాక ఆయిల్ ఇలా జీలకరిస్తూ ఫ్రై చేసుకున్నాక బజ్జీ మిర్చిని రివర్స్లో కూడా వేయాలి. అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే సో దాంట్లో ఏదైనా సీడ్స్ ఉన్నా కూడా ఇలా పగులుతాయి. తర్వాత బజ్జీ మిర్చిని కొంచెం చల్లారాక పక్కకు తీసుకొని సో ఇలా స్టఫ్ని లోడ్ చేయడమే. సో నేనైతే సింపుల్గా 3 మిర్చి బజ్జీ తీసుకొని స్టఫ్ని లోడ్ చేసి పెట్టేస్తున్నాను. చాలా యమ్మీ అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది. సో ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టామంటే ఒక్కసారిగా ఫిదా అయిపోతారు. సో మీకు నచ్చినట్టయితే ఒకసారి ఇలా ట్రై చేయండి యాజ్ ఇట్ ఈజ్. తర్వాత మీకు బండి స్టైల్లో కంపల్సరీ కావాలి అనుకుంటే లెమన్ ఈజ్ లైక్ మ్యాండేటరీ. లెమన్ని స్క్వీజ్ చేయండి, హాఫ్ లెమన్ని, టేస్ట్ అయితే డబుల్ అవుతుంది. సో నేను లెమన్ అంతగా తినను కాబట్టి మేమైతే లెమన్ అవాయిడ్ చేస్తున్నాం. సో తినేవాళ్ళు లెమన్ని యాడ్ చేసుకోవచ్చు. పల్లీలు, ఆనియన్, కొత్తిమీర, సాల్ట్, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్న స్టఫ్ విత్ బజ్జీ మిర్చి. సో చూడండి ఎంత యమ్మీగా ఉందో. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అని చెప్పడం మర్చిపోకండి. సో ఇట్స్ టేస్టింగ్ సెషన్. నేనైతే తిన్నాను, నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. నేను ఇంతకుముందు తిరుపతిలో తిన్నాను, సేమ్ టేస్ట్ అనిపించింది. సో ట్రై ఇట్ వన్స్. బాయ్.